ఎన్టీఆర్ 31 కోసం కన్నడ భామైన రుక్మిణి వసంత్ని దారిలో పెట్టిన ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ 31 డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సినిమా పూజా కార్యక్రమాలు జరిగి షూటింగ్ మరికొద్ది రోజుల్లో రెడీగా ఉందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ గారు హీరోయిన్ రుక్మిణి వసంత్ గారిని సైన్ చేసే పనిలో ఉన్నారంట. ఆవిడకి ఆల్రెడీ కథ చెప్పడం, ఆవిడ ఆల్మోస్ట్ ఓకే చెప్పడం కూడా జరిగిందంట. మరి ఆవిడ కానీ ఫైనల్ అయితే ఇప్పుడు అటు తెలుగు ఆడియన్స్లో కూడా ఆవిడకి చాలా క్రేజ్ వచ్చేసింది. ఆవిడ కన్నడ సినిమా సప్తసాగరాలు దాటి అనే సినిమాతో అందరికీ పరిచయం అయ్యారనమాట. సో అప్పటి నుంచి కూడా ఆ సినిమా చూసిన వాళ్ళందరూ ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు. ఎందుకంటే ఒక హీరోయిన్ అంటే సింపుల్గా ఇలా ఉండాలి, ఇంతకన్నా ఏం అవసరం లేదు అని ఆమెను చూస్తే ఫిక్స్ అవ్వచ్చు అన్నట్టుగా ఉందన్నమాట ఆవిడ. ఇప్పటికే ఆవిడ ఆల్రెడీ శివకార్తికేయన్ గారితో సినిమాకి సైన్ చేసినట్టు సమాచారం ఉంది. సో మరి ఇప్పుడు చేస్తే కనుక ఆవిడ మూడో సినిమా ఎన్టీఆర్ గారితో చేస్తారనే వినికిడి వినపడుతుంది. మరి ప్రశాంత్ నీల్ చెప్పిన కథ ఆవిడకి నచ్చి ఓకే చేస్తే కనుక నిజంగా మన తెలుగు ఆడియన్స్ కూడా ఒక కొత్త ఫీల్ హీరోయిన్ చూస్తే వస్తుంది, ఆమెను చూస్తే అట్లా ఉంటుందన్నమాట. ఆ సప్తసాగరాలు దాటి సినిమా 2 పార్ట్లుగా విడుదలైంది. తెలుగులో కూడా చాలామంది ఓటీటీలో సూపర్ హిట్ చేశారు దాన్ని. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు కూడా నచ్చింది ఆమె పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆ సినిమాలో. సో ఇప్పుడు ఆమె కావాలని చెప్పి మన ఆడియన్స్ అంతా కోరుకుంటున్నారు. ఏ సినిమాతో వస్తుందా అని చూస్తున్నప్పుడు ఎన్టీఆర్ గారి మూవీతో వస్తుందని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో మరి ఇప్పుడు యునైటెడ్గా ఆవిడకి టాలీవుడ్ అంతా చాలా ఫ్యాన్స్ అయిపోయారు. సో ఆవిడని మరి జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో చూడటం అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఒకవేళ ఇది కానీ నిజమైతే పేరు చాలా బాగుంటుందని చెప్పి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు. సో ఆవిడనే లాక్ చేయమని చెప్పి కూడా అటు ప్రొడక్షన్ వాళ్ళని డైరెక్టర్ గారికి రిక్వెస్ట్ పెడుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా. ఇది కానీ నిజమైతే కనుక వాళ్ళకి పండగనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆవిడకి కన్నడలో సూపర్గా మార్కెట్ వచ్చింది. సో మరి ఇప్పుడు అటు ప్రశాంత్ నీల్ గారికి కూడా కన్నడలో ఇంకా రికగ్నైజేషన్ చెప్పక్కర్లేదు ఆయనకి. సో మరి అటు ఎన్టీఆర్ గారైనా సరే, ప్రశాంత్ నీల్ గారైనా సరే, రుక్మిణి వసంత్ అయినా సరే, కర్ణాటకలో ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ అయితే వస్తాయని చెప్పొచ్చు సినిమా రిలీజ్ తర్వాత. సో మరి ఆవిడ కానీ సైన్ చేయాలనే ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. మరి అటు తెలుగులో కూడా ఆవిడ పరిచయం ఎలా ఉంటుందో మనం చూద్దాం.